జాతీయ మహాసభలు నెల 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతా ఉన్నాయి. ఆ సందర్భంగా ఈ బెలూన్ ఎగిరేసాం. బెలూన్ ఎగిరేయటం సంకేతం ఏంటంటే 25వ తేదీ రోజు హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ జరుగుతా ఉంది. ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఈ రోజు ఎస్వికే ముందు బెలూన్ ఎగిరేయటం జరిగింది. ఈ మహాసభలకు దేశ నలుమూలల నుండి దాదాపు 1000 మంది డెలిగేట్స్ వస్తా ఉన్నారు. వారితో పాటు 5వ జాతీయ ప్యాట్రన్ బృందాకరత్ తో పాటు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీమతి గారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మరియం దావలేతో పాటు అనేక మంది నాయకులు హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని మహిళా లోకానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ జాతీయ మహాసభలు ఈ నెల 25వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగబోతా ఉన్నాయి. ఆ మహాసభలు జయప్రదం కోసం ఈ రోజు బెలూన్ ఎగరేయడం అనేది జరిగింది. హైదరాబాద్ నగర ప్రజానీకంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఈ మహాసభలను తమ యొక్క ఆర్థిక సహకారాలతోటి అట్లాగే ఈ నెల 25వ తారీఖున జరిగే పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా ఈ రోజు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఐద్వా నిర్విరామంగా కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల కాలంలో మహిళలకు సంబంధించినటువంటి అనేక కేసులు, ఉన్నావో కేసు కావచ్చు, బిల్కిస్ బానో కేసు కావచ్చు, రకరకాల కేసులను కూడా ఈ మధ్య కాలంలో మహిళ చేపట్టడం జరిగింది. ఈ ఐద్వాగా చేసినటువంటి కృషిని సమీక్ష చేసుకుని భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకోబోతా ఉన్నాము. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి గడ్డ మీద జరగబోతున్నటువంటి ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.